అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఉన్నారు. చెప్పండి, మొత్తం మీద రైతు భరోసా రైతులకు ఇస్తారా లేదా, కొర్రీలు పెడతారు, కట్టింగులు పెడతారని కూడా చాలా వరకు బీఆర్ఎస్ వాళ్ళు, చాలా వరకు రాష్ట్ర ప్రజలు కూడా అనుకున్నారు. కానీ ఏం చెప్తారు? ఇవాళ సేద్యం చేసే భూములన్నిటికీ కూడా రైతు బంధు వేస్తామని కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అంటే కొర్రీలు పెడతారు, కట్ చేస్తారు అని చెప్పేసి కలలు కన్నారు. వాళ్ళ కలలుగానే మిలిగిపోయినాయి. ఈరోజు రైతాంగాన్ని మొత్తము సంతోషపెట్టేటువంటి, వాళ్ళందరినీ ఆనందాల ముంచెత్తేటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. సేద్యమైన ప్రతి ఇంచుకు కూడా ఈరోజు రైతు భరోసా ఇస్తామని చెప్పారు. రైతు భరోసా గత ప్రభుత్వము 10,000 రూపాయలు ఇచ్చేది, దాన్ని పెంచి 12,000 రూపాయలు ఇస్తాము. 12,000 రూపాయలు రైతుకి ఇస్తాము, 12,000 రూపాయలు రైతు కూలికి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. ఇది గొప్ప నిర్ణయము, రైతులందరూ స్వాగతిస్తారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో ఈ ప్రభుత్వానికి డోకా లేదు. ఇది రైతు ప్రభుత్వం, రైతు సంక్షేమ ప్రభుత్వంగా రైతులు భావిస్తారు. గతంలో సేద్యం లేని భూములకు కూడా చాలా వరకు రైతు బంధు, అంటే గతంలో సేద్యం లేని భూములకు, వెంచర్లకు, కంపెనీ భూములకు కూడా రైతు బంధు ఇచ్చేసారు. హైదరాబాద్ చుట్టూ 100 ఎకరాలు పొడవబడ్డటువంటి భూములకు, సేద్యం లేనటువంటి కొండలు, గుట్టలకు కూడా రైతు బంధు ఇచ్చారు. కొండలకు, గుట్టలకు రైతు బంధులు ఇవ్వటం మూలంగా ఉపయోగం లేదు. ఎవరైతే సేద్యం చేస్తుండ్రో అది ఎన్ని ఎకరాలు సేద్యం చేస్తే అన్ని ఎకరాలకు ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం యావత్ రైతాంగం మొత్తం కూడా హర్షిస్తామని. కానీ బీఆర్ఎస్ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ పదే ఎన్నికల వాగ్దానంలో 7,500 ఇస్తామని చెప్పడం జరిగింది. మేము 5,000 ఇస్తే 7,500 ఇస్తామని చెప్పారు. ఇప్పుడు మాట మార్చడం జరిగింది, 6,000 ఎలా ఇస్తారని కూడా. మాట మార్చడం అనేటువంటిది కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, కేసీఆర్కి అందరూ కూడా వాళ్ళకు వెన్నతో పెట్టిన 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. అసెంబ్లీలో నిండి అసెంబ్లీ సాక్షిగా 3 ఎకరాల భూమి ఇచ్చి, మోటార్ వేసి, బోరు పెట్టి, ఒక కారు పంటకు సంబంధించిన పెట్టుబడి కూడా ఇస్తామన్నాడు. అదే అసెంబ్లీలో నేను ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష అని అన్నాడు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో అదే చెప్పిండు. అట్లాగే నిరుద్యోగ వృత్తి విషయంలో అట్లనే చెప్పిండు. అనేక స్కీమ్లు, 1 కాదు 2 కాదు, ఎగవేతలు, మాట మార్చడాలనేటువంటిది గత 10 సంవత్సరాలుగా మేము చూసినాం. నేను కూడా ప్రత్యక్షంగా అక్కడి నుంచి చూసేసాను. కాబట్టి ఇలా మేము బాగా అందంగా చెప్పగలుగుతాము, స్వీట్గా చెప్పగలుగుతాము, ఎక్కువ తెలివిగా చెప్పగలుగుతామని చెప్పేస్తే తెలంగాణ సమాజం ఉపేక్షించేటువంటి పరిస్థితిలో లేదు. 7 లక్షల పైచిలుకు, అంటే 7,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసినవు. ఎవరి కోసం చేసినవి ఈ అప్పు అని చెప్పేసి ఇక్కడ ఉండేటువంటి వ్యవసాయ కూలీలు, కింది వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, బిలో పవర్టీ కింద ఉన్నటువంటి వాళ్ళందరూ అడుగుతారు. కాళేశ్వరానికి 1,20,000 కోట్లతో అప్పు చేసినావు. అది కుంగిపోయినాయి. ఆ 1,20,000 కోట్లలో ఎంతమంది పేదవాళ్లకు నీళ్ళు ఇచ్చినవు అంటే అర్థం లేదు. కాబట్టి గతంలో చేసినటువంటి పాపాలని, దుర్మార్గాల్ని ప్రజలు తలకిందులు తపస్సు చేసినా వాళ్ళను ఉపేక్షించరు, క్షమించరు. కాబట్టి ఒక్క అబద్ధాన్ని అందంగా 100 సార్లు చెప్తే ప్రజలు నమ్ముతారేమో, ప్రజలు విశ్వసిస్తారేమో అని వాళ్ళు ఆరాటపడుతారు. వాళ్ళ ఆరాటం లాగానే మిలుగుద్ది. సంవత్సర కాలం విజయవంతంగా ప్రభుత్వ పాలనను విజయవంతంగా నడుపుకున్నాం. మరొక 4 ఏళ్ళు కూడా అద్భుతమైనటువంటి ప్రజల మనసులో ఏముందో అది చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు పోతాం. ప్రజలు ఏం కోరుకుంటారు, వాళ్ళ మనోభావాలు ఎట్లున్నాయి, వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడంలో మా ముఖ్యమంత్రి గారు ముందు వరుసనే ఉంటుండ్రు. ఈసారి ఆయనే, మరి వచ్చేసారి కూడా ఆయన ముఖ్యమంత్రి. మరోవైపు చూసినట్లయితే కేటీఆర్ పై ఏదైతే ఈ ఫార్ములా ఏసీబీ కేసు ఉందో పదే వాళ్ళు చెప్తున్నటువంటి ప్రకారం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందనికే విధంగా కేసులు పెడుతున్నారు. తాను ఈ ఫార్ములాతో అంతర్జాతీయ ఖ్యాతిని, హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్ని పెంచాను, కానీ ఇది కేసు నిలబడదని కూడా చెప్తున్నటువంటి. అంటే ఏది పెంచినా కానీ దానికి ఒక పద్ధతి అయితే ఉంటుంది, ఒక రసీదు మసీదు అయితే ఉంటుంది కదా. నాకు ఎమ్మెల్యే ఫండింగ్ వస్తుంది. ఎమ్మెల్యే ఫండింగ్ను 5 లక్షల వరకే నేను నామినేషన్ బేసిక్ మీద ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది. 5 లక్షలు దాటితే దాని టెండర్ ప్రక్రియ ఉంటుంది. నువ్వు 50 కోట్ల పైచలకు డబ్బులు ఇచ్చేసినప్పుడు ఒక క్యాబినెట్ తీర్మానమో, గవర్నమెంట్ నుంచి ఏదైనా ఒక జీవోనో ఏదైనా ఇష్యూ చేసి ఇవ్వాలి కదా. అది ఏది లేకుండా నువ్వు అధికారికి చెప్తాడు, అధికారి ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఇది నీ డబ్బు కాదు కదా, ప్రజల డబ్బు కదా. ప్రజల డబ్బుకు నువ్వు ఆ 5 ఏళ్ల పీరియడ్లో నేను ఒక కాపలాదారిగా పెట్టినావు.
నేను కాపలా కాయేటటువంటి బాధ్యత ప్రజలిస్తే, దాన్ని కాపాడే బాధ్యత ప్రజలిస్తే, నా ఇష్టానుసారం బ్రాండ్ ఇమేజ్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి, నా బ్రాండ్ ఇమేజ్ని పెంచుకోవడానికి నేను ఇటు ట్రాన్స్ఫర్ చేసిన అటు ట్రాన్స్ఫర్ చేసిన అంటే అది కాదు కదా. ఇతర దేశాలకు ఇతర ప్రాంతాలకు నువ్వు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఆర్బీఐ నామ్స్ ఉంటాయి. ఆర్బీఐ నామ్స్ అనుగుణంగా దానికి తీసుకోవాల్సినటువంటి పర్మిషన్లు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని అడుగుతావు. నువ్వు ఇట్లా చేయడం తప్పు కదా అని చెప్పేసి మాట్లాడుతున్నావు. నీకుండే రైట్స్ ఏంది, నీకుండే అర్హత ఏంది, నీకుండేటువంటి ఏ రైట్స్తో నువ్వు ఇచ్చేసినావు అనేటువంటిది అడుగుతావు. ఎవరు తరపున అడుగుతుంది? ఇది ప్రజల సొమ్ము, ప్రజలు కట్టిన పనులతో పోగైనటువంటి సొమ్ము. దీన్ని నువ్వు దారదత్తం చేసుకుంటా అంటే కుదరదు కదా. చట్టం ముందు ఎవరైనా చట్ట పరిధిలో చట్టానికి లోబడి మాత్రమే పనిచేయాలి. చట్టానికి లోబడి చట్టాన్ని అతిక్రమించినప్పుడు మాత్రమే కదా ప్రశ్న. దాన్ని ఎవరికి చెప్పుకోవాలి? ఈడీకి సమాధానం చెప్పుకోవాలి, దర్యాప్తు సంస్థలకు సమాధానం చెప్పుకోవాలి. గగ్గోలు పెట్టుకుంటే తిరిగితే మాత్రము చేసిన తప్పైతే మాఫీ కాదు కదా. కాబట్టి కేటీఆర్ అనేటువంటి వ్యక్తి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచేటువంటి దాని పేరుతోని ఈరోజు అనేక రకాల తప్పులు చేసినాను, అన్నింటినీ నేను బ్రాండ్ ఇమేజ్ని పెంచినాను కాబట్టి అవి మాఫీ చేయాలంటే అది కుదరదు. ఈరోజు ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నప్పుడే ఆర్థిక శాఖ మంత్రిగా 91 నుంచి పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయిన తర్వాత పదే రెండు ప్రాంతాల మధ్య ఘర్షణతోని హైదరాబాద్ ఇన్కమ్ సోర్స్ దెబ్బతింటుంది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది, హైదరాబాదుతో కూడుకున్న తెలంగాణ ఇస్తేనే ఆ బ్రాండ్ అట్ట బతుకుంటుందని చెప్పేసి మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ ఆనాడు తెలంగాణ ఇచ్చింది. అది కాదా బ్రాండ్ ఇమేజ్ని పెంచడం? నువ్వు ఈ ఫార్ములా రేసింగ్ పెడితేనే బ్రాండ్ ఇమేజ్ పెంచినట్ట. ఫ్లైఓవర్స్ కట్టిన రాజశేఖర రెడ్డి గారు, అది కాదా హైదరాబాద్ బ్రాండ్ పెంచడానికి? రీజనల్ రింగ్ రోడ్ తీసుకొచ్చిండు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు, ఇవన్నీ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి కాదా? కాబట్టి మీ 10 సంవత్సరాలనే తెలంగాణ అంతకుముందు బువే తినలేదు, బువ్వ తినటమే తెలియదు, తెలంగాణ ప్రజలకు బతకటమే తెలియదు, ఈ 10 ఏళ్ళనే మేము బతకటం బట్టలు కట్టుకోవటం నేర్పినాం అనేటువంటి మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం క్షమించదు. మరోవైపు ఎమ్మెల్సీ కవిత వరుసగా దీక్షలు ధర్నాలు చూస్తున్నాం. బీసీలని పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తుంది. గతంలో బీసీలకు న్యాయం జరిగిందంటే అది బీఆర్ఎస్ హయాంలోనే అని కవిత చెప్తున్నారు. ఒక బీసీ అయినటువంటి ఈటల రాజేందర్ని నిర్దాక్షిణంగా తీసేసినప్పుడు అప్పుడు ఎటుపోయింది బీసీల మీద ప్రేమ? ఈటల రాజేందర్ బీసీనే కదా, బీసీ మంత్రే కదా. ఏ నేరం చూపించకుండా తీసి అవతల కొట్టేసినప్పుడు అప్పుడు ఏడుంది కవిత? ఎందుకు మాట్లాడలేదు? ఒక బీసీ మంత్రిని ఇట్లా తీసేయటం తప్పు డాడీ అని చెప్పేసి చెప్పుండి ఉంటే ఈరోజు ఆమె మాట్లాడేదానికి అర్థం ఉండేది. కాబట్టి అధికారం పోయిన తర్వాత బీసీలు, అధికారం పోయిన తర్వాత ఎస్సీలు, అధికారం పోయిన తర్వాత ఎస్టీలు, మీకు కష్టాలు వచ్చినప్పుడు సబ్బండ జనాలు, మీకు కష్టాలు వచ్చినప్పుడు హక్కుల సంఘాలు, పౌర హక్కులు, ప్రజాస్వామిక హక్కులు మీకు కష్టం వస్తేనే గుర్తుకొస్తాయి. మీరు సుఖంగా ఉన్నప్పుడు వీళ్ళు ఎవరు కనిపించరు. కాబట్టి వాళ్ళు చేస్తున్న ప్రతిదీ కూడా ఒక డ్రామా ఆర్టిస్టులకు మించినటువంటి వాళ్ళు. రైట్, చూడొచ్చు ఇవాళ మొత్తం కూడా రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయంతో రైతులంతా కూడా సంతోషం వ్యక్తం చేశారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ రైతు బంధు ఇస్తుందా లేదా అని లేనిపోని విమర్శలు చేశారు. కానీ వాళ్ళ సేద్యం చేసే భూములన్నింటికి కూడా రైతు బంధు ప్రకటించడం, జనవరి 26 నుంచి కూడా రైతు బంధు ప్రకటించడం అంతా కూడా రాష్ట్రంలో రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.